హాయ్ అండి. వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ స్వీటీ సహస్ర వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈరోజు మేమైతే యూకేలో ఉన్న సౌతాంప్టన్ దగ్గర ఐల్ ఆఫ్ వైట్ అనే ప్లేస్‌కైతే వెళ్తున్నామండి. లొకేషన్ అయితే చాలా బావుంటుంది. ఐల్ ఆఫ్ వైట్ అంటే అదొక ఐలాండ్ అనమాట. ఐలాండ్ అంటే చుట్టూ సముద్రం ఉంటుంది. మధ్యలో ఒక సిటీ లాగైతే ఉంటుంది. అదేనండి ఐలాండు. మేమైతే ఆ ప్లేస్‌కి వెళ్తున్నాము. అక్కడ లొకేషన్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడొక మేమైతే అక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ అయితే ఎక్కామండి. ఫెర్రీ అంటే ఏంటంటే ఒక షిప్ లాగనమాట. ఆ షిప్‌లో ఏంటంటే ఎట్ ఏ టైమ్ మనుషులు కానివ్వండి, ఇలా కార్స్ కానివ్వండి ఎట్ ఏ టైమ్ ట్రావెల్ చేయొచ్చు. అదేనండి ఫెర్రీ అంటే. ఇక్కడ చూస్తే చాలా క్రూజ్ షిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదేంటంటే పోర్ట్ ఏరియా అనమాట. మనకి ఇండియాలో వైజాగ్ పోర్ట్ ఏరియా ఎలాగో ఇక్కడ యూకేలో సౌతాంప్టన్ పోర్ట్ ఏరియా అలా అనమాట. చాలా పెద్దది ఈ పోర్ట్ ఏరియా అనేది. ఇంకా మన ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే చాలా చాలా పెద్ద బోట్స్ అయితే చాలా ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బావుంది. ఇక్కడ చూస్తే ఇంకా కార్ పార్కింగ్ ఏరియా గూడా చాలా పెద్దదండి. ఇక్కడ ఫెర్రీలో ట్రావెల్ చేసేవాళ్ళు కానివ్వండి, అక్కడ మనకేదైనా కార్ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లేస్‌లో అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇప్పుడు ఫెర్రీ లోపల లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఫెర్రీ లోపలైతే చాలా సీట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి ఫెర్రీ లోపల కార్స్ ఎలా పార్క్ చేశారో. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకైతే లొకేషన్ కానివ్వండి, ఈ ఫెర్రీ కానివ్వండి చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఫెర్రీ లోపల ఇలా సీట్స్ అయితే ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా కానివ్వండి, ఇలా ఫుడ్ తింటూ లొకేషన్ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫెర్రీ లోపల కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఏం షాప్స్ అంటే ఇలా ఆహ్, కా కాఫీ షాప్స్ కానివ్వండి, పిల్లలకు సంబంధించిన ఐస్ క్రీమ్స్, ఇంకా కూల్ డ్రింక్స్, పిల్లలకు సంబంధించిన స్నాక్స్ కానివ్వండి, బొమ్మలు గానివ్వండి చాలా ఉంటాయి. ఇంకా మనం అలా కాఫీ తెచ్చుకొని ఇలా చూస్తూ లొకేషన్ చూస్తూ కాఫీ తాగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హ్మ్. ఇంకా మేమైతే ఫెర్రీ దిగిపోయాము. మేమైతే ఇంకా నీడిల్స్ అనే ప్లేస్‌కైతే వెళ్తున్నామనమాట. నీడిల్స్ అనే ప్లేస్‌కి వెళ్ళాలంటే ఫెర్రీ దిగాక బస్ అయితే ఎక్కాలి. బస్ ఎక్కాక ఇలా అయితే లొకేషన్ కనిపించింది. ఇలా చుట్టూ పొలాలనమాట ఇవి. యూకేలో ఉన్న పొలాలు. ఇట్లా ఒకసారి మీకు కూడా ఇక్కడున్న పొలాలు చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇక్కడ చూస్తే చాలా కార్స్ ఉన్నాయి. చాలా క్యారవాన్స్ ఇక్కడ చాలా టెంట్స్ అయితే వేసుకొనున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ సౌతాంప్టన్‌లో ఈ ఐల్ ఆఫ్ అనే వైట్ అనే ప్లేస్‌లో ఒక సమ్మర్‌లో ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. ఆ ఫెస్టివల్‌కి చాలామందైతే అక్కడ చాలా దూరం నుంచయితే చాలామంది వచ్చారు. ఇలా టెంట్స్ వేసుకొని క్యారావాన్స్‌లో చాలా దూరం నుంచి వచ్చారు. నైట్ అయితే స్టే చేస్తారిక్కడ. ఫెస్టివల్ ఏంటంటే కొన్ని ఈవెంట్స్ కానివ్వండి, ఫైర్ వర్క్స్ కానివ్వండి అలా జరుగుతాయంట ఆ ఫెస్టివల్‌లో. ఇంకా మేమైతే సిటీ లోపలికొచ్చేసాము. మేమెళ్ళింది సాటర్‌డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇదంతా సిటీ వ్యూ అనమాట. సిటీ లోపల కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి, లొకేషన్ అయితే చాలా బావుంది. ఇంకా మేమైతే ది నీడిల్స్ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఇక్కడ వెల్కమ్ టు ది నీడిల్స్ అనే బోర్డయితే కనిపించిందనమాట. ఇంకా బస్ దిగాక ఇట్లా అయితే లొకేషన్ ఉంది. మాకు ఫెర్రీ దిగాక ఈ ప్లేస్‌కి రావడానికి బస్‌లో 1 ½ అవర్ అయితే పట్టిందండి. సాటర్‌డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది బస్‌లో. మేమైతే చైర్ లిఫ్ట్ రైడింగ్‌కైతే వచ్చేసాము. చైర్ లిఫ్ట్ రైడింగయితే పెద్దవాళ్ళకైతే 14 పౌండ్స్, చిన్న పిల్లలకైతే 7 పౌండ్స్ అంట టికెటొచ్చేసి. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని ఈ చైర్ లిఫ్ట్ రైడింగ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇలా అయితే వస్తున్నాయి చైర్స్. ఇంకా మా హస్బెండ్, మా పాపయ్య అయితే ఒక దాంట్లో ఎక్కేశారు. నేనొక్కదాన్నే ఒక దాంట్లో ఎక్కాను. నాకైతే చాలా భయమేసింది ఫస్టు. కింద చూస్తే ఒక లోయలాగా ఉందనమాట.
ఫస్ట్ అయితే చాలా భయమేసింది. అలా స్లోగా వెళ్తూ ఉంటే ఇంకా భయమనేది లేదనమాట. ఇంకా చుట్టూ చూస్తే ఇలా లొకేషన్ అయితే చాలా బావుంది. అలా పైనుంచి చైర్ లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటే లొకేషన్ అయితే చాలా బావుంది. కిందయితే ఒక బీచ్ అయితే ఉంటుందనమాట. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా చైర్ లిఫ్ట్ రైడింగ్‌లో అయితే వెళ్ళొచ్చు. అలాగే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. మేమైతే సరదాగా ఇలాగా చైర్ లిఫ్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఈ చైర్ లిఫ్ట్ రైడింగ్‌లో అయితే వెళ్తున్నాము. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇదనేది చైర్ లిఫ్ట్ రైడింగు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ బై వాక్ కూడా వెళ్ళొచ్చు. పైనుంచి ఈ కిందకి రావడానికి కొన్ని స్టెప్సు కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా మనం కిందకైతే రావచ్చు. ఇంకా అక్కడైతే మనం దిగిపోతాము. ఇంకా మేమైతే అక్కడ దిగేసామనమాట. చుట్టూ చూస్తే అది ఎండింగ్ పాయింటు. అంటే నీడిల్స్ అనే పాయింట్ అనమాట అది. ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి. సరదాగా మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ద్వారా అయితే పైనుంచి కిందకి రావచ్చు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నోళ్ళు బై వాక్ అయితే వస్తున్నారు. ఇక్కడైతే బోటింగ్స్ కూడా ఉన్నాయి. మనం సరదాగా బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ప్లీజ్ డు నాట్ త్రో స్టోన్స్ అనుంది. దీని మీద అయితే స్టోన్స్ వేయకూడదని చెప్పేసి బోర్డయితే పెట్టారు. ఇక్కడ నేను మా పాప సరదాకైతే ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. ఒక స్టోన్స్ అయితే వేస్తున్నామనమాట బీచ్‌లోకి. ఎవరిది ఫస్ట్ వెళ్తే వాళ్ళే విన్ అయినట్లు అలా గేమ్ అయితే ఆడుతున్నాము. ఫస్ట్ ఇద్దరం ఒకేసారి వేసాము. కానీ నాదైతే కొంచెం ముందుకు వెళ్ళింది. అలా అందుకని ఏడుస్తుందనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మేమెళ్ళింది సాటర్‌డే కాబట్టి కొంచెం సన్నీగా ఉంది ఆ రోజు. సన్నీగా ఉందని చెప్పేసి వెళ్ళాము. అక్కడికెళ్ళేసరికి కొంచెం వర్షమైతే పడింది. ఇంకా అంతగా ఎక్కువ సేపు స్పెండ్ చేయలేకపోయామక్కడ. ఇంకా మేమైతే బోట్ రైడింగ్ ఎక్కుదామని చెప్పేసి ఎళ్ళాము. పెద్దవాళ్ళకైతే 16 చిన్నవాళ్ళకైతే 9 పౌండ్స్ అంట. ఇదైతే యెల్లో జెట్ బోర్డ్ అంట. ఫాస్ట్ బోటు. దీనికొచ్చేసి 20 పౌండ్స్ అంట. ఇంకా మేమైతే స్లో బోట్‌దైతే ఎక్కాము. ఇదైతే ఫాస్ట్ బోట్ అంట. మేమైతే స్లో బోట్ అయితే ఎక్కేసామింకా. ఇంకా బోట్ ఎక్కేసాక లొకేషన్ అయితే చాలా బావుంది. ఇంక అందరూ బోటింగ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. ఇది మేము పైనుంచి వచ్చాం కదండీ! చైర్ లిఫ్టింగ్ అని చెప్పేసి అదనమాట ఇంకా. ఇంకా చుట్టూ లొకేషను, కొండలు చాలా బావుంది. ఇంక మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లొకేషన్ చూస్తుంటే నాకు 'నాగార్జున సాగర్' లొకేషన్ చూస్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా వాళ్ళని గూడా వీడియో తీయమంటే తీశాననమాట. ఇంకా లొకేషన్ అయితే చుట్టూ చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా బావుంది. ఇంకా ఇదేననమాట. ఇంకా లాస్టు నీడిల్స్ పాయింట్ అనమాట. అక్కడక్కడ ఇట్లా కొండల్లాగైతే ఉంది. ఇక్కడ చూసారా లైట్ హౌస్ లాగా ఉంది. మనకు వైజాగ్‌లో లైట్ హౌస్ ఉంటుంది గదా! అలాగైతే ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. ఈ లైట్ హౌస్‌కైతే చాలా బావుందింకా. ఇదైతే ఇక్కడ ఇంకా పైకొచ్చాక ఇక్కడ డైనోసార్ థీమ్ పార్క్ అయితే ఉంది. ఇక్కడ చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లోపల ట్రైన్ కూడా ఉంది. ఆ ట్రైన్ ఎక్కిస్తే పిల్లల్ని ఆ థీమ్ పార్క్ మొత్తం తిప్పుతారనమాట. ఇంకా మా పాప ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే దిగుతుంది. ఫోజులైతే భలే ఇస్తది. ఇంకా పక్కన కొన్ని రైడింగ్స్ కూడా ఉన్నాయి. టీ కప్స్ రైడింగ్ అని చెప్పేసి, హార్స్ రైడింగ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.